మంచితనం ఉంటే అదృష్టం ఎలా మారుతుందో చూపించే అద్భుత జానపద కథ. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకేమో ఒక వెంట్రుక, రెండో భార్యకేమో 2 వెంట్రుకలు ఉన్నాయి. రెండో భార్యకు 2 వెంట్రుకలు ఉన్నాయి కదా, అందుకని రెండో భార్యకు భలే టెక్కు. ఒకరోజు రాజుతో, బావా నాకు అక్క కన్నా ఒక వెంట్రుక ఎక్కువగా ఉంది కదా, ఆమెని ఇంట్లో నుండి గెంటే, ఉంటే అదన్నా ఉండాలి లేదా నేనన్నా ఉండాలి అంటూ గొడవ పెట్టుకుంది. ఆమె బాధ భరించలేక రాజు మొదటి భార్యని నెత్తి నిండా వెంట్రుకలు వచ్చేదాకా ఇంట్లోకి రావద్దు అంటూ ఆమెను పొమ్మన్నాడు. ఆమె ఏడ్చుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటే దారిలో ఒక చీమల పుట్ట కనబడింది. చీమలు ఆమెను చూడగానే, అమ్మా కొంచెం మా పుట్టను బాగు చేసి చక్కెర పోసి పోమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమిలాడాయి. ఆమె చాలా మంచిది కదా, దాంతో సరేనని పుట్టంతా బాగు చేసి చీమలకు చక్కెర పోసి పోయింది. ఆమె దారిలో వెళ్తూ ఉంటే ఎండిపోతున్న మల్లె చెట్టు కనబడి, అమ్మా నీళ్లు లేక ఎండిపోతున్నాను, దయచేసి కొంచెం నీళ్లు పోసి పొమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని అడిగింది. ఆమె సరేనని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చి దానికి పోసింది. ఆమె వెళ్తూ ఉంటే దారిలో ఒక గుర్రం కుంటుకుంటూ ఎదురొచ్చి, అమ్మా నా కాలిలో ముళ్ళుంది, కొంచెం తీసి పొమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని అడిగింది. ఆమె సరేనని దాని కాలు ఒళ్ళో పెట్టుకుని నెమ్మదిగా నొప్పి తెలియకుండా ముళ్ళు బయటికి తీసింది. ఆమె దారిలో వెళ్తూ ఉంటే ఒక గుడిసె కనబడింది. గుడిసెలో ఎవరున్నారబ్బా అని లోపలికి తొంగి చూస్తే ఒక ముసలవ్వ కనబడింది. అవ్వ ఆమెను చూడగానే, అమ్మా ముసలిదాన్ని, ఏ పని చేయలేను, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం వండి పెట్టిపోమ్మా అని అడిగింది. ఆమె సరేనని అన్నం వండి అవ్వకు పెట్టింది. అవ్వ అన్నం తింటూ ఉంటే, అవ్వ నెత్తి మీద నిండుగా వెంట్రుకలు రావాలంటే ఏం చేయాలి అని అడిగింది. దానికి ఆ అవ్వ కాసేపు ఆలోచించి, ఇక్కడికి దగ్గరలో ఉప్పు సముద్రం, పాల సముద్రం ఉన్నాయి, ముందు ఉప్పు సముద్రంలో మునిగి ఆ తర్వాత పాల సముద్రంలో మునుగు అని చెప్పింది. ఆమె అలాగేనని కొంత దూరం పోయేసరికి 2 సముద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. అవ్వ చెప్పినట్టు ముందు ఉప్పు సముద్రంలో మునిగింది. అంతే, ఉన్న ఒక్క వెంట్రుక కూడా ఊడిపోయింది. మళ్ళా పోయి పాల సముద్రంలో మునిగింది. వెంటనే నెత్తి నిండా నిగనిగలాడుతూ నల్లని వెంట్రుకలు చూడముచ్చటగా వచ్చేశాయి.